మీ చేతుల్లో బైబిల్ ఉన్నట్లయితే లూకా సువార్త, లూక్ చాప్టర్ 10 verse 19. Luke chapter 10 verse 19. ఎవరైనా చదువుతారా? ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకు హాని చేయదు. ఇంగ్లీష్లో I have given you authority to trample on snakes and scorpions and to overcome all the power of the enemy. Nothing will harm you. ఏదియు మీకు ఎంత మాత్రమే హాని చేయదు. వచ్చిన పరిశుద్ధ ప్రభువా తండ్రి గొప్ప దేవాలైన ఈ వాక్యం ప్రభానైనా నాకు జీవాహారం, ఈ వాక్యం ప్రభానైనా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, మాకు కలిగి ఉన్నది ఏంటి, మాకు సమస్తమును నీ వాక్యం ద్వారా నువ్వు బోధిస్తాను. నాకు సెలవించాలి ఇదిగోదేమని నీ సముఖమున నిలబడిన నేను ప్రభానైనా మరి అల్పులను ప్రభానైనా మరి అయోగ్యులను నీ రక్తంలో కడిగి పవిత్రపరచు ప్రభానైనా ఈ వాక్యులు నా నోటి నుంచి ప్రభానైనా అందరితో మాట్లాడింది. ఈ వాక్యం ద్వారా సెలవించాను, నేను నీకు తోడై ఉన్నాను, నిత్యము నీ కట్టడలు నా ఎదుట ఉన్నవి, నీకెంత మాత్రం పాటిస్తాను భావిస్తున్నాను. నీ ఒక వాక్ని స్థిరపరచు, ముందున్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభానైనా నీవే వశపరచుకో, మా అందరి ద్వారా మాట్లాడి యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివినటువంటి వాక్యంలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. శత్రు బలం అంతటి మీద అంటే ఫస్ట్ శత్రువు, మీకు అంటే మనకి, అనుగ్రహించాను అంటే దేవుడు, 3 ఉన్నారు కదా. అసలు ఫస్ట్ది శత్రువు లేదా అపవాది అంటే ఎవరు? అపవాది అంటే ఎవరు? మనందరికీ ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేయంగానే ఒకానొక పరిస్థితుల్లో మన విశ్వాసం మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు, పరిస్థితులు మన బలాన్ని మించి మన మీద ప్రదర్శిస్తున్నప్పుడు మనందరికీ క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ అపవాదిని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు నన్ను ఇలా అనగదొక్కుతున్నాడు? దేవుడు అనేవాడు ఉంటే అన్యులు అయితే ఇలా అనుకుంటారు, దేవుడు అనేవాడు ఉంటే అపవాదిని తీసివేయచ్చు కదా. ఈ అపవాది అనే కాన్సెప్ట్ బైబిల్లోనే కాదు, ముస్లిమ్స్ అయితే సైతాన్ అంటారు, హిందూస్ అయితేనేమో చీకటి అంటారు, మనమైతేనేమో అపవాది లేక సాతాను లూసిఫర్ అంటాం. అసలు ఈ అపవాది అనే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అతని వల్ల మనం ఎందుకు ఇంత సఫర్ అవుతుంది? దేవుడేమో అపవాది మీద మీకు అధికారం ఇచ్చాడు అంటారు. గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానించాము, అపవాది కాడి విరగొట్టబడింది, మనకి శిలువలో జీవం కలిగింది. అసలు ఈ అపవాది ఈరోజు మరి ముఖ్యంగా ఈ అపవాది ఎవరు, సాతాను ఎవరు, ఎక్కడి నుంచి క్రియేట్ చేయబడ్డారు, అతని మీద మనకి జయం ఏ విషయాల అధికారం అనుగ్రహించబడింది అనేది ముఖ్యంగా ధ్యానించాలి. మానవ జీవితాల్లో ఏది సంభవించినా కూడా అది ఊరికినే జరగదు. దేవుడు, అపవాది ఇద్దరు కూడా మనిషి జీవితాన్ని ప్రేరేపించేటువంటి శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఇద్దరిలో ఎవ్వరూ కూడా నువ్వు ఇది చెయ్యి అని ఫోర్స్ చేయదు. మనిషికి ఉన్నది ఉంటుంది ఫ్రీ స్వేచ్ఛాజీవి మానవుడు. ఎవరు కూడా నువ్వు నన్నే ఫాలో చేసుకుని ఎక్కడ చెప్పలేదు, నన్ను ఫాలో అన్నాడు కానీ చేయాల్సిందే అని రూల్గా చెప్పలేదు. నీకు ఫ్రీ అధికారం ఇచ్చాను, మంచి చెడు నీ ఎదుట ఉంది, జీవము మరణము నీ ఎదుట ఉంది, నన్ను చూస్ చేసుకో, నీకు నచ్చింది. అపవాది కూడా అంతే, ఇలా ప్రాంప్ట్ చేస్తాడు. Nobody has the power to influence us, but they will prompt us. It is completely our free will. కానీ అసలు అపవాది మూలం ఏంటి అని ధ్యానం చేస్తూ ఉంటే, తండ్రి అనేటువంటి దేవుడు క్రీస్తు ద్వారా సమస్తమును క్రియేట్ చేశాడు. That's what the Bible says. Everything that is existed was created by him and through him and for him. కొలస్సీయులకు 1:16 ఇలా ఉంటుంది, For by him all things were created, for by him who? Jesus. Things in heaven and on earth, visible or invisible, all things have been created through him and for him.
కలిగి ఉన్నది ఏదైనా కానీ, కంటికి కనిపించేది అయినా కంటికి కనిపించనిదైనా సమస్తమును క్రీస్తు కొరకు, క్రీస్తు ద్వారా, క్రీస్తు మహిమార్థమై క్రియేట్ చేయబడి ఉంది. సో ఇది ఫస్ట్ బైబిల్ మనకి ఇస్తున్నటువంటి ఎసెన్షియల్ ఫౌండేషన్. సమస్తమును కూడా తండ్రి యేసు ప్రభు ద్వారా క్రియేట్ చేశారు. కానీ భూమి, మనకు కనిపించేటువంటి భూమి, ఈరోజు మనకి సైంటిస్టులు ఎంతమంది కూడా అనేక రకమైన రీసెర్చ్లు చేసి విశ్వంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి, ఇంకా వెళ్ళే కొద్ది యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్ అంటారు కదా. కానీ ఈ కనిపించేటువంటి యూనివర్స్ని క్రియేట్ చేయడానికి ముందు దేవుడు కనిపించని ఆత్మ ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ఇన్ హెవెన్ గాడ్ క్రియేటెడ్ స్పిరిచువల్ బీయింగ్స్ కాల్డ్ ఏంజల్స్. ఏంజల్స్లో కూడా అన్ని ఏంజల్స్ ఒకేలా ఉండవు. యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవుని సముఖమందు నిలబడేవి సెరాఫిమ్స్, సెరూపులు, 6 రెక్కలతో ఉండేవి. ఇంకొకటి కెరూబులు, 4 రెక్కలతో కొన్ని ఉంటాయి. కొన్ని 2 రెక్కలతో ఎగిరేటువంటి దేవదూతలు కూడా ఉంటాయి. నాట్ ఆల్ ఏంజల్స్ ఆర్ సేమ్. అన్ని దేవదూతలు ఒకే రకమైనటువంటి మహిమలో, ఒకే రకమైనటువంటి శక్తి కలిగి లేవు. అది బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా చాలా మనం రీసెర్చ్ చేస్తే చాలా కూడా మనకు సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. కానీ among everything God created, few are very powerful. Gabriel, Michael, Raphael. ఇవి ప్రధానమైనటువంటి 3 దేవదూతలు. వీటితో పాటు ఇంకొక ప్రధాన దేవదూత లూసిఫర్. లూసిఫర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్. యెహెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహెజ్కేలు 28వ అధ్యాయం 12వ వచనం, ఇది లూసిఫర్ గురించి ప్రవచిస్తున్నటువంటి యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నారు. యు వర్ సీల్ ఆఫ్ ఎ పర్ఫెక్షన్. దేవుడు క్రియేట్ చేసిన దానిలో పర్ఫెక్షన్ అని ఏదైనా ఎగ్జాంపుల్ చూపించాలి అంటే లూసిఫర్నే చూపిస్తాం. అంత అద్భుతంగా లూసిఫర్, ఈ రోజుల్లో పడిపోయినటువంటి అతని పేరు అపవాది. అంత అద్భుతంగా దేవుడు ఆ అపవాదిని క్రియేట్ చేశాడు. ఫుల్ ఆఫ్ ద విజ్డమ్, దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నటువంటి ఏంజల్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ. ఈ రోజుల్లో మనం అపవాది అనగానే చాలామంది చీకటిగా లేదంటే పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, వెన్ గాడ్ క్రియేటెడ్ లూసిఫర్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ద బ్యూటీ. చాలా మణులు, లాపస్ లాజులి అండ్ ప్రెషస్ స్టోన్స్ ఉంటాయి కదా, అటువంటి వాటితో దేవుడు అలంకరించి లూసిఫర్ని క్రియేట్ చేశాడు. లూసిఫర్ని క్రియేట్ చేసి అండ్ అతనికి ఉన్నటువంటి ఒక బిరుదు వేకువ చుక్క. మీకు అందరికీ తెలిసింది కదా. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ ద బైబిల్ జస్ట్ టు సేవ్ సమ్ టైమ్. వేకువ చుక్క, యేసు ప్రభు వారు చెప్తారు, వేకువ చుక్క తేజో నక్షత్రమా అని చెప్పేసి. వేకువ చుక్క అనే టైటిల్ యేసు ప్రభు కూడా ఉంది, తెలిసింది కదా మనకి. రెవల్యూషన్స్ 22:16లో జీసస్ హిమ్సెల్ఫ్ వాస్ ప్రొఫెసైయింగ్ దట్ నేను యెషయా మొద్దు చిగురుని అండ్ వేకువ చుక్కను కూడా నేనే అని యేసు ప్రభు వారు తనను గురించి తానే చెప్తారు. చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి అంటే, ఏ దేవదూత, ఏ ఏంజల్ కూడా తండ్రి సముఖంకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. యేసు ప్రభు వారు తన మహిమను విడిచి భూమి పైకి ఎలా వచ్చి మనకి తండ్రికి మధ్య వారధిగా ఉన్నారో, అదేవిధంగా ఏంజల్స్ని క్రియేట్ చేసినప్పుడు తండ్రి భాగాన్ని విడిచి ఏంజల్స్ మధ్యలోకి మార్నింగ్ స్టార్, వేకువ చుక్కలాగా యేసు ప్రభు వారు వచ్చి తండ్రి యొక్క మహిమను గురించి, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గురించి వారికి వివరించడం మొదలుపెట్టారు. మార్నింగ్ స్టార్ అంటే మనకి పల్లెటూరులో ఆఫ్కోర్స్ మనందరూ ఇండియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఒక పెద్ద స్టార్ మినుకు మంట మెరుస్తుంది. అండ్ చీకటి అయిపోయేసరికి అన్ని స్టార్స్ చిన్నవి వస్తూ ఉంటాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి ఒక స్టార్ బిఫోర్ ద డౌన్, ఉదయాన్నే సూర్యుడు బయటికి రాకడానికి ముందు ఒక నక్షత్రం, పెద్ద నక్షత్రం మెరుస్తూ ఉంటుంది. సూర్యుడు లెగిసే కొద్ది ఆ నక్షత్రం కనుమరుగైపోతుంది. ఈ వేకువ చుక్కలు చేసే పని ఏంటి అంటే, తండ్రి మహిమ పరలోకంలో ప్రత్యక్షమయ్యే ముందు సమస్తమును తండ్రి ప్రసన్నత సిద్ధపరుస్తూ ఉంటాడు. అందులో లూసిఫర్, యేసు ప్రభు కూడా ఉంటాడు. యేసు ప్రభు వారిని తండ్రి మహిమపరచడానికి దేవదూతలు అందరూ కలిసి, ఇతను నా కుమారుడు, ఇతనికి మొక్కండి అంటే లూసిఫర్ వాజ్ రెబలియస్. లూసిఫర్కి అక్కడ ఖాళీ, అక్కడ కోపం వచ్చింది లూసిఫర్కి. నాతో పాటు ఉండే అతని, నా మహిమలో ఉండే అతనే మార్నింగ్ స్టార్, అతని కేటర్ నా కేటర్ ఒకటే. ఇన్ఫ్యాక్ట్ నేను వర్షిప్ చేస్తాను, ఐఎమ్ ద వర్షిప్పర్. ద బెస్ట్ వర్షిప్పర్ ఈస్ ద లూసిఫర్. హీ క్రియేటెడ్ టు వర్షిప్ ద గాడ్. నేను నీకు అత్యధికమైన మహిమను ఇస్తాను,
నేను వచ్చి ఇతనికి మొక్కటం ఏంటి? తండ్రి మాటను ధిక్కరించి నేను ఇతని కంటే ఎక్కువ అని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. దట్స్ వేర్ దట్ రెబెలియస్ వే స్టార్టెడ్. ఈ రోజుల్లో మన ఆఫీస్లో కూడా చూస్తాం కదా ఇదే మాట, నాకంటే అతనికి ఏమి ఎక్కువ, మీ ఇద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము, మీ ఇద్దరం ఒకే క్యాడర్, మా ఇద్దరిది ఒకే రిలీజియన్, ఒకటే కదా, నాకు మించి అతనికి ఏమి ఎక్కువ. అది ఇక్కడ కాదు స్టార్ట్ అయింది, పరలోకంలోనే లూసిఫర్ దగ్గర స్టార్ట్ అయింది. అతను అలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ని, ఆ బ్యాడ్ ప్రోగ్రామ్ని కరప్ట్ చేస్తా 1/3 ఆఫ్ హెవెన్ని కరప్ట్ చేసేస్తాడు. 1/3 ఆఫ్ హెవెన్. ఎందుకు తండ్రి అయిన దేవుడు 1/3 ఆఫ్ హెవెన్ని కరప్ట్ చేసేదాకా ఆప్షన్ ఇచ్చాడు అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనందరి జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులు అనుమతించి మనకి బ్యాడ్ రిపోర్ట్ ఒకటి వచ్చేలాగా మనందరికీ చేస్తాడు. ఎందుకంటే మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి. ఈరోజు మనం విశ్వాసంలో ఉన్నాం కదా, కొన్నిసార్లు మన శక్తికి మించిన శోధన దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అంటే దేవుడికి మనం అంటే ఇష్టం లేకేం కాదు, మనం దేవుని మీద ఎంత నమ్మకంగా ఉన్నాం, మన నమ్మకత్వాన్ని పరిశీలించడానికి దేవుడు అదే చేశాడు. అపవాదికి చోటిచ్చాడు. అపవాది 1/3 ఆఫ్ ద హెవెన్ని కరప్ట్ చేసేసాడు. సో అపవాదిని దేవుడు ఒకే మాటతో యేసు ప్రభువు అంటారు, లూకాసు వార్త 10:18. I saw Satan fell like a lightning from the heaven. ఒక లైట్ లాగా తండ్రి ఒకటే మాట, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఒక లైట్ లాగా పరలోకం నుంచి ఆకాశ సమూహంలోకి వచ్చి సాతాను పడిపోయినటువంటి దూతలు, సాతాను సమూహం పడిపోయిన దూతల్లాగా సెటిల్ అయ్యారు. అదే ఎఫెసీస్లో పౌలు భక్తులు చెప్తారు, మనం పోరాడుచున్నది శరీరంతోటి కాదు, ఆకాశమునందు దురాత్మల సమూహంతో. దేవుడి చేత పర్ఫెక్ట్ బ్యూటీ, పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్ మ్యాజెస్టీలో చేయబడినటువంటి వ్యక్తి ఏంజెల్ లూసిఫర్ తనను తాను రెబెలియస్ కావటం వల్ల పడిపోయాడు. తండ్రి ఒక లైట్ లాగా కింద పడిపోయాడు. అతనే లూసిఫర్. కానీ అతనికి మనకి ఏంటి పోరాటం జరిగిందేమో? లూసిఫర్ ఒక ఏంజెల్కి, దేవునికి, మనమేమో మట్టి మనుషులు. ఏదో చాలా కామెడీ కాదు, సామెత ఒకటి వాడతారు, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడీ మీదకి వచ్చినట్లుగా మధ్యలో మన మీదకి ఎందుకు లూసిఫర్ వస్తారు? వై లూసిఫర్ కమ్స్ ఆల్ ద టైమ్? మనం యేసు ప్రభుని తెలుసుకోకపోయినా కానీ అపవాది చేసేటువంటి కామన్ ఎజెండా ఏంటి అంటే మానవ జీవితాన్ని, మనిషిని చంపేయడం లేదంటే నలగొట్టడం. ఎందుకు మనిషి అంటే లూసిఫర్కి అంత నచ్చదు? ఎందుకు దురాత్మకి మనిషి అంటే అంత నచ్చదు? ఎస్, అది కూడా ఒక ఆన్సర్. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, మనము దేవుని పోలికను తన అరచేతులతోటి మట్టిని తీసుకొని తన పోలికను నిర్మించుకొని మట్టిని తీసి మన నాసికారంధ్రంలోకి దేవుని జీవాత్మను పొందితే మనము దేవుని స్వరూపంలో నిర్మించుకుంటాం. ఏ ఏంజల్ కూడా దేవుని లాగా క్రియేట్ చేయబడలేదు, దేవుని సముఖంలో క్రియేట్ చేయబడలేదు. మనము దేవదూతల కంటే తక్కువగా క్రియేట్ చేయబడతాం, కానీ మన మహిమ దేవదూతల కంటే అత్యధికమైనది. కీర్తనల గ్రంథం 8:5. యూ హ్యావ్ కీర్తనలు, సాంగ్స్ 8:5. ఎవరైనా చదువుతారా? సాంగ్ 8:5. కీర్తనల గ్రంథము 8:5. దేవుని కంటే తక్కువ, ఏంజల్స్ కంటే ఎక్కువ. ఏ ఏంజల్ ఇంగ్లీష్లో అయితే క్లారిటీగా ఇలా ఉంటుంది, యూ మేడ్ హ్యూమన్స్ ఎ లిటిల్ లోయర్ దెన్ ఏంజల్స్ అండ్ క్రౌన్ దెమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. మనకి దేవుడు ఎంత విలువిస్తాడు అంటే పరలోకాన్నే విడిచి, దేవుడు తన మహిమనే విడిచి తన ప్రాణాన్ని పెట్టే అంత విలువ మనకిస్తాడు. దట్ ఈస్ ద వాల్యూ దట్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మనం అనుకుంటాము చిన్న రిజెక్షన్స్, చిన్న ఉద్యోగాలు పోతే, లేదంటే చిన్న ఇబ్బందులు పోతే నా బతికే వెళ్దామని ఒకసారి అనుకుంటాం.
ఒక్కోసారి ఏదన్నా ఇన్ కేస్ జాబ్లో ఫైర్ అయింది అనుకోండి, నాకు ఉద్యోగం లేదు, నా జాబ్ నా లైఫ్ ఎందుకు అనుకోండి. కానీ బైబిల్ చెప్తుంది మనం చేసేటువంటి పనుల వల్ల కాదు మనకున్నటువంటి విలువ. మన విలువ యేసు ప్రభు వారే తన మహిమను విడిచి తన రక్తాన్ని చిందించి తన స్వరక్తంతో మనం సంపాదించుకున్నాం. అది ఒక మనిషికి ఉన్నటువంటి విలువ. అదే బైబిల్ చెప్తుంది, యు మేడ్ దెమ్ లిటిల్ లోయర్ దెన్ ఏంజల్స్ బట్ యు క్రౌన్ దెమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్. గాడ్ క్రౌన్డ్ us with honor and with a glory. తన మహిమతోటి మనల్ని నింపాడు. అది లూసిఫర్కి నచ్చదు. లూసిఫర్ డోంట్ లైక్ ఇట్. నాకు దక్కని మహిమ వీరికి ఎందుకు దక్కాలి? దట్స్ వేర్ దట్ లూసిఫర్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద హ్యూమానిటీ. గాడ్ పర్మిటెడ్ దట్ ఆల్సో టు టెస్ట్ us. ఈరోజు కూడా లూసిఫర్ని దేవుడు పాతాళంలో ఎందుకు బంధించలేదు అంటే మనల్ని పరీక్షించడానికి, మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి. లూసిఫర్ యొక్క అంతం కూడా ప్రవచించబడి దేవుడు ఆల్రెడీ ముందే చెప్తాడు, 1000 సంవత్సరాలు వాడిని చేతితో బంధిస్తాను, తర్వాత నరకం క్రియేట్ చేయబడింది మనుషుల కోసం కాదు, లూసిఫర్కి అతని సంబంధులకి అని చెప్పేసి. ఎనీవేస్, అది మన టాపిక్ కాదు ఈరోజు, అది మన టాపిక్ కాదు. కానీ ఆదాము అవ్వలు దేవుడు క్రియేట్ చేసి ఏదైనా వనంలో పెట్టారు కదా. ఏదైనా వనంలో పెట్టినప్పుడు దేవుడికి తెలియదు అపవాదొస్తాడు, వారిని నాశనం చేస్తాడు. తెలిసే దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అవ్వకి మొదటి నుంచి దేవుని మీద కొంచెం డౌట్, దాన్ని పరీక్షించి నిర్ధారించడానికి దేవుడు సాతాన్ని అందులో అనుమతించాడు. అక్కడ మొదలైనటువంటి శిక్ష ఈ రోజుకి అనేక రకమైనటువంటి విధాలుగా మనందరి మీద అపవాది కార్యం మోయబడతానే ఉంది. రోగమైతేనేమి, బాధలైతేనేమి, వ్యసనమైతేనేమి, లేదంటే అప్పులైతేనేమి, సమస్తమైనటువంటి ప్రయాస భూమి మీద పడే మనుషులందరూ కలిగింది ఎక్కడ అంటే అపవాది మోయబడినటువంటి కాడి వల్ల. మరి మనకి విడుదల లేదా అంటే గుడ్ ఫ్రైడే రోజే మాట్లాడుకున్నాం. యేసు ప్రభు వారు మనల్ని విమోచించడానికి మాత్రమే వచ్చి లేచి చనిపోయి వెళ్ళాడు అంటే అది అర్థం సగమే చెప్పినట్లు. కానీ దేవుడు చెప్తున్నాడు, చదివినటువంటి మూలవచనం, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. అధికారం అనుగ్రహించాను. తేళ్ళ మీద పాముల మీద అంటే తేళ్ళ మీద పాముల మీద మనం ఏం అడవులోకి వెళ్ళట్లేదు కదా. మరి ముఖ్యంగా క్రైస్తవులు ఏ దేన్నైనా తట్టుకుంటారు, కానీ కల్లో ఒక పాము కనబడితే మనకి తట్టుకోలేదు. ఎందుకు ఇలా వచ్చింది, ఏదైనా శోధన వస్తుంది, ఏదైనా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి కనీసం ఒక రోజు నుంచి ఒక వారమైనా ఇబ్బంది పడుతుంది. కానీ మర్మంగా దేవుడు చెప్తున్నది, అపవాది అంటే లూసిఫర్ మీద, వాడికి ఉన్నటువంటి సంబంధం మీద, మొత్తం మీద మీకు అధికారం అనుగ్రహించాను. మీరు చిన్నవారే కానీ మీకు అధికారం అనుగ్రహించాను. ఎవరి నామంలో అధికారం అనుగ్రహించారు? యేసు నామంలో మనకు అధికారం అనుగ్రహించాను. పైన ఆకాశం అందునే కానీ కింద భూమి అందునే కానీ నరునికి మరి ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమున. ఒక భక్తులు ఇలా పాట పాడతారు, పైనున్న ఆకాశమందున. భలే ఉంటుంది పాట, ఐ థింక్ ఫోక్ సాంగ్ లా ఉంటుంది. There is no other name can give the salvation to humanity except the name of Jesus. The first authority we have is enemy cannot stand in front of us. సాతాను మన ఎదుట నిలబడలేదు. యేసు ప్రభు వారు అవరోహణం అయ్యే ముందు శిష్యులతో పలికినటువంటి మొట్టమొదటి మాట, cast out the demons. ఈ భూమి మండలము నరులకు అనుగ్రహించబడింది, కానీ అపవాది బలవంతంగా ఆక్రమించాడు. సో నౌ ఇట్స్ యువర్ పవర్ టు ఇన్హెరిట్, cast out the demons. మొట్టమొదటి అధికారం మనకు అనుగ్రహించబడింది. దేవుడు సాతాను మీద అధికారం అనుగ్రహించాడు అండ్ అపవాది పారద్రోళమని మనకు అధికారం అనుగ్రహించాడు. If you want to write down or if you want to make it a note, just write it down. We have 4 points to meditate today. మొట్టమొదటిగా మనకు దేవుడు అనుగ్రహించింది అపవాది మీద అధికారం అనుగ్రహించింది. చాలా మంది ఎవరైనా దురాత్మలు పట్టిన వారిని చూస్తే భయపడతారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా చెప్పలేదు. అపవాదిని పారద్రోళం అనేది పాస్టర్ల పను, లేదంటే ఇవాంజలిస్టుల పను, అభిషేక వ్యక్తుల పను కాదు. యేసును నమ్ముకున్న వారిని ఈ సూచక క్రియలు కనుగొన్నాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17వ వచనం. In my name they shall cast out the demons. Actually full వచనం ఇలా ఉంటుందండి. These are the signs that follow the one that believes.
They shall cast out the demons in my name. In whose name? ఎవరి నామంలో? యేసు ప్రభు వారి నామంలో. యేసు ప్రభు వారి నామంలో వారి అపవిత్రాత్మలను పారద్రోలుదురు. ఈ క్షణాన దేవుడు మీకు ఇస్తున్నటువంటి అధికారం, మీకు గుర్తు చేస్తున్నటువంటి అధికారం, సాతానికి, సాతాను సంబంధానికి మీ గృహం పైన ఎటువంటి అధికారం లేదు. ప్రతిరోజు కూడా ఇది మీ జీవితాల్లో ప్రొక్లామ్ చేయండి. నా బిడ్డల పైన, నా గృహం పైన, నా భర్త పైన, నా భార్య పైన ఎటువంటి అధికారం సాతానికి లేదు. ఎందుకంటే యేసు నామంలో నాకు అధికారం అనుగ్రహించబడింది. యేసు రక్తంలో నాకు అధికారం అనుగ్రహించబడింది. మొట్టమొదటి అధికారం అనుగ్రహించింది అపవాది పైన. రెండో అధికారం సిక్నెస్. మనిషి దేన్నైనా భరాయిస్తాడు. డబ్బు లేకపోతే ఎక్కడైనా తెచ్చుకుంటాడు, లేదంటే ఇంకోటి కావాలంటే ఎక్కడైనా సహాయం ఇస్తాడు. కానీ one thing that he cannot share with anybody is sick bed. I think Apple founder CEO Steve Jobs, అతని లాస్ట్ వర్డ్స్ ఇలా ఉంటాయి: ఎంజాయ్ యువర్ లైఫ్ బట్ మేక్ షూర్ యూ ప్రొటెక్ట్ యువర్ హెల్త్. People can share with anything with you, but nobody can share the suffering or the sick bed with you. Sickness is terrible. సిక్నెస్ అనేది చాలా టెరిబుల్. వయసు పెరిగే కొద్ది వచ్చేవి సహజంగా వచ్చేవి ఉంటాయి. ఎందుకంటే మనమేమి దేవదూతల దేహంలో లేము కదా. అఫ్కోర్స్ అది కూడా మనకు వస్తుంది. మనం కూడా మనుషులమే. వయసు పెరిగే కొద్ది కొన్ని చిన్న నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు చిన్నవి వస్తూ ఉంటాయి. అది దేవుడికి మొదలుపెడితే దేవుడు తన చిత్తం అయితే తీసేస్తాడు. కానీ అది కాదు. అపవాది మొదటి నుంచి మానవ జీవితంలో అనుగ్రహించింది, తన కాలిని ముప్పాలని చూస్తుంది. చిన్న వయసు నుంచి తరతరాల శాపాలు పెట్టేసేసి బంధం, సిక్నెస్ అనేటువంటి బంధం, సిక్నెస్ అనేటువంటి కాడి. యేసు ప్రభువు చెప్తున్నారు, సిక్నెస్ అనేటువంటి కాడి విరగొట్టబడింది. యేసు నామంలో మీరు ప్రకటిస్తే ఆ సిక్నెస్ లేదంటే ఆ రోగము, ఆ జబ్బు ఏదైతే ఉందో అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అది లేమ్ అంటే కుంటివారైతేనేమి, గుడ్డివారైతేనేమి, చచ్చివారైతేనేమి, సమస్తము నుంచి యేసు ప్రభు నామం ద్వారా మీరు మిమ్మల్ని లేపగలరు. మీ చుట్టాలైనా కానీ, మీ ఇతరులైనా కానీ యేసు నామం ద్వారా మీరు ఇతరులను బాగు చేయగలరు. యూ హ్యావ్ ఎ అథారిటీ టు హీల్ ద సిక్. ఒకరోజు అపోస్తలులైన పౌలు అండ్ యోహాను ఉదయాన్నే లేచేసి టెంపుల్కి వచ్చారు. మనందరికీ తెలిసిన స్టోరీ. లేచి వెళ్తా ఉంటే ఒక కుంటివాడు పేతురుని చూసేసి నాకేమైనా ఇస్తాడా అని చెప్పేసి అతను పేతురు వైపు ఆశగా చూసి అతను పేతురు యొక్క చీకిని చూస్తాడు. పేతురు యొక్క చీకిని ఆశగా చూస్తాడు. ఎందుకంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు చేతులే కదా, చేతులు పాకెట్లో ఏమైనా పెట్టుకుంటారు. పేతురు అతను క్లియర్గా చూసి, నీకు ఇవ్వటానికి వెండి బంగారం నా దగ్గర అయితే లేవు, కానీ నాకున్నటువంటి ఒకే ఒక్క నామము, యేసు నామము ద్వారా నేను పలుకుతున్నాను, లేచి ఇక్కడి నుంచి అన్నాడు అని చెప్పేసి ఆ కుంటి వాళ్ళు లేకపోతే పేతురు చేయబట్టుకొని బలవంతంగా లేపుతాడు. అండ్ హీస్ వాకింగ్. యేసు నామంలో మనకి సిక్నెస్ మీద అధికారం అనుగ్రహించబడింది. ఇది ఎప్పుడో బైబిల్లో చదివేది కాదు. ఈ రోజుకి కూడా అది నిజంగా జరుగుతానే ఉంది. అతిశయోక్తి అనుకోకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ స్కిప్ మెడిసిన్. వెరీ రేర్. ఇఫ్ ఇట్స్ లైఫ్ అండ్ డెత్ ఓన్లీ ఐ విల్ గో టు మెడిసిన్. నాకు ఒకసారి 3 సంవత్సరాల క్రితం అనుకుంటా టెరబుల్ సిక్నెస్ వచ్చినప్పుడు నా భార్యతో చెప్పాను, అట్లీస్ట్ లెట్ మీ పుష్ మై సెల్ఫ్ టు కాల్. నాకున్నటువంటి వర్షిప్ ప్లేస్ అయినా, ప్రేయర్ ప్లేస్ అయినా మొత్తం సమస్తం నాకు కాదు. దాట్స్ మై ఓల్డ్ అనుకుంటాను. అక్కడికి వెళ్ళి నేను యేసు ప్రభుని ఆరాధిస్తే దేవుని అభిషేకం నా మీదకి వస్తుంది. అక్కడ నుంచి నేను తిరిగి మళ్ళాల్సిన స్థితికి రాకుండా అని చెప్పేసి యాజ్ యూజువల్లీ ఐ వెంట ఇంటూ మై కార్. నా కార్లోకి వెళ్ళేసేసి కార్లో ఓపిక లేకపోయినా తిరుగుతానే ఒక హాఫ్ అన్ అవర్ దేవుణ్ణి ఆరాధిస్తానే తిరిగి 1 గంట తర్వాత ఇంటికి వచ్చాను. సిక్నెస్ వాస్ గాన్. మీరు అఫ్కోర్స్ కొన్ని అతిశయోక్తిగా ఉంటాయి కొన్ని చెప్పడానికి, నిజం. కానీ ఒక 4 నెలల క్రితం లైఫ్లో అన్ని ఛాలెంజెస్ అందరికీ వస్తూనే ఉంటాయి. సో వెరీ టెరబుల్ సీజన్ చేంజెస్ ఉన్నాయి, వెరీ టెరబుల్ సిక్నెస్. నా భార్య అనుకుంది కనీసం 1 వారం అన్నా లేవలేడేమో ఈ మనిషి ఇంత సిక్ అయిపోయేటట్టు అని చెప్పేసి నాకు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు లేకుండా, దేవా ఇప్పటిదాకా బ్రతికించినందుకు వందనాలు, నీ చిత్తం అయితే ఇంకో రోజు నీకు అనుగ్రహించి ఒక చిన్న ప్రేయర్ చేసుకుని వెళ్తాను. ఉదయాన్నే 4:30కి ప్రభు తన అగ్ని అభిషేకంతో లేపి నడినెత్తి నుంచి అరికాలు వరకు అగ్ని అభిషేకంతో అభిషేకించి ఉన్నటువంటి రోగాన్ని నా మీద నుంచి తీసివేశాను. యేసు నామంలో మనకి నిజంగానే అధికారం ఉంది. మన బిడ్డల మీద అయినా కానీ, మనకైనా కానీ, మనకు తెలిసిన వారి మీదకైనా కానీ
సిక్నెస్ వస్తే పరుగున అందరిలాగా మనం ఎమర్జెన్సీకి అటు ఇటు వెళ్ళాలి, మూర్ఖంగా ఉండాలని కాదు. మొదటిగా ప్రార్థన చేసి అపవాదిని బంధిస్తే, అపవాది ద్వారా సిక్నెస్ కలిగితే మనకి విజయం కలుగుతుంది. చాలా మంది చూస్తే చాలా దుఃఖం కలుగుతుంది. కానీ చిన్న పిల్లలు ఏం చేశారు ఏమి తెలియదండి. కానీ చెప్పిన ఎవరు నమ్మరు. అపవాది కాడి ద్వారా కొంతమంది చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక వీడియో చూస్తుంటే ఒక తల్లి ఆల్మోస్ట్ 15 సంవత్సరాల పిల్లవాడు బ్యాక్ బోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయింది. విధాలు ఎత్తుకుని వెళ్తున్నారు. ఎవరు కుటుంబం ఏం తప్పు చేయరు. అపవాడికి ఊపినటువంటి కాడి సిక్నెస్ కాడిని యేసు ప్రభు వారు విరగొట్టారు. అతడు పొందిన గాయముల వలన మనకేం కలిగింది? స్వస్థత. కలుగుతుందా? కలిగింది ఆల్రెడీ. కానీ దాన్ని ఎవరు గ్రహించుకోవట్లేదు. కానీ క్రైస్తవులుగా దేవుడు మరొకసారి పంపిస్తున్నది. అది సిక్నెస్ మీద ఆల్రెడీ అధికారం మీకు అనుగ్రహించాను. అపవిత్రాత్మ మీద అధికారం అనుగ్రహించాను. సిక్నెస్ మీద అధికారం అనుగ్రహించాను. మూడోది, తన కుమారులుగా మనకు అయ్యేటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. నేను ఒంటరిని, నాకెవ్వరు లేరు. చాలా మనుషులు మాట్లాడే వెరీ ఫ్రీక్వెంట్ కామన్ వర్డ్ వాళ్ళు ఒక్కసారి లేదు. లవ్ ఫెయిల్ అయితే నాకెవ్వరు లేరు, ఉద్యోగం పోతే నాకెవ్వరు లేరు, భార్య పోతే నాకెవ్వరు లేరు, భర్త పోతే నాకెవ్వరు లేరు, బిడ్డలు 10 తల్లిదండ్రులు వదిలేసి పోతే నాకెవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కామన్గా మాట్లాడిన మాట నాకెవ్వరు లేరు. ఒంటరితనం. ఇంకొక సమస్య మనిషిని వేధిస్తున్నది ఒంటరితనం. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు నామంలో తండ్రి దగ్గరికి కుమారులుగా కూతుర్లుగా, అన్యులుగా కాదు, లేదంటే దత్తపుత్రులుగా కాదు, సొంత కుమారులుగా, సొంత తండ్రిగా, తండ్రిని చేరేటువంటి అధికారం మనకు ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనందరూ అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలకు తండ్రి యేసు నామం ద్వారా మనకు అధికారం అనుగ్రహించారు. మీరు యేసు ప్రభు, మీరు తండ్రి అయిన దేవుని డైరెక్ట్గా చేరవచ్చు. ఎవరు మధ్యలో మీడియేటర్ అవసరం లేదు. మధ్యలో ఏ దేవజనుడు మీడియేటర్ అవసరం లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు మీడియేటర్ అవసరం? ఎవరు అవసరం లేదు. ఈ రోజుల్లో చాలామంది అనేక రకమైన బోధలు, పాస్టర్ ప్రేయర్ చేస్తే ఎక్కువ బలం వస్తుంది, ఆ ఎవెంజలిస్ట్ ప్రేయర్ చేస్తే ఎక్కువ బలం వస్తుంది. నువ్వు కృపాసనముని వద్దకు ధైర్యముగా, ఎలా ధైర్యంగా? కుమారులు కూతురుగా ధైర్యంగా మనం వెళ్ళొచ్చు. అధికారం మనం గ్రహించాం యేసు ప్రభు వారి నామములో. మూడోది, మనం కుమారులుగా కూతురుగా తండ్రి దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళేటువంటి అధికారం. అండ్ చివరిగా మనిషి జీవితంలో ఇంకొకటి మనుషులు అందరూ సఫర్ అవుతున్నది బ్యారన్నెస్. ఫలము లేని జీవితం. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, మనిషి లోపల సంతోషం. కొంతమంది దగ్గర సంతోషం ఉంటుంది, ఒంటరి జీవితం. కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయి, అతనితో ఇండివిజువల్గా మాట్లాడితే, క్లోజ్ వ్యక్తి అయితే కళ్ళ మీద కన్నీళ్ళు గార్చుకుంటూ చూస్తాం. మీరు కూడా చూసాం, అఫ్కోర్స్ మీకు చాలా మంది ఉంటారు, అందరూ చూస్తాం. మనిషి మన దేవుడు అందరూ కాదు సృష్టించారు అన్ని విధాలుగా. ఇన్ 360 degrees God chooses to be fruitful. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? మన పిలిపే ఫలభరితంగా జీవించడానికి. చిన్న పరీక్షల వల్ల దేవుడు కొన్ని శ్రమలు అనుభవించి ఇబ్బందులు అవ్వచ్చు, కానీ మన ఎండ్, మన లైఫ్ సారాంశం, మనం పిలువబడిందే ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి. యోహాను సువార్త చివరి అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం. You did not choose me, but ఎవరైనా చదువుతారు? యోహాను సువార్త 15:16. ఎందుకు ఏర్పరచుకున్నారు? మనం ఫలించటానికే తండ్రి మనల్ని ఏర్పరచుకున్నారు. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. మనం ఫలించటానికే ఏర్పరచుకున్నారు. అంతేకాని మనం మూడు బారిన జీవితాల్లాగా చేదు ఫలితాలు ఫలించే జీవితంగా దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. ఫలించటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 4 అధికారాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు. దురాత్మల పైన మనకు అధికారం ఉంది.
సిక్నెస్ల పైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మూడోది, తండ్రి దగ్గరికి డైరెక్ట్గా కుమారులుగా కూతురులుగా వెళ్ళేటువంటి అధికారం మనకి ఇచ్చాడు. నాలుగోది, ఫలభరితమైనటువంటి జీవితం జీవించేటువంటి అధికారం మనకు అనుగ్రహించాడు. అపవాది అనేక సార్లు ప్రతి ఒక్కరి చెవుల్లో విస్పర్ చేస్తాడు, నువ్వు పనికి రావాలి, లేదంటే నీకు సిక్నెస్ ఉంది అని, నువ్వు అలా అని, నువ్వేనా అని చెప్పేసి. అది కాదు దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. మానవులు అపవాది కాడి చేత విరగగొట్టబడి, నలగగొట్టబడి, బంధించబడి, బాధించబడి, ఇంకా ఈ పరిస్థితుల నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటే యేసుప్రభు వారు కేవలం మనల్ని విడిపించడానికి మాత్రమే రాలేదు, మనకి అధికారము అనుగ్రహించడానికి వచ్చారు. అది లూకా సువార్తలో శత్రుబలం అంతటి మీద, కొంతటి మీద కాదు, శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. శత్రువు మీద అధికారం, శత్రువు కలుగు చేసేటువంటి సిక్నెస్ మీద అధికారం, శత్రువు కలుగు చేసేటువంటి ఒంటరితనం, మీరు ఒంటరి కాదు, తండ్రి దగ్గరికి కుమారులుగా కూతురులుగా వెళ్ళవచ్చు అనేటువంటి అధికారం. చివరిది, మీరు ఫలించేందుకు యేసునామములో మీకు అధికారం. అండ్ లాస్ట్ మాట, Romans chapter 16 verse 20. Chapter 16 verse 20. చితగా తొక్కించు. యేసు ఇందాక ఫస్ట్లో మాట్లాడుకున్నాం, దేవుడు ఎందుకు సాతానుని ఇలా అని క్యాస్ట్ అవుట్ చేయడు అని చెప్పేసి. ఎవరి ద్వారా దేవుడు పని చేస్తున్నాడంట? మన ద్వారా చేయించడానికి దేవుడు. సమాధానకర్త, సమాధానములకు అధిపతి అయిన యేసు సాతానును శీఘ్రముగా అంటే నిశ్చయముగా మీ పాదముల కింద త్రొక్కించును. సాతాను మన పాదముల కింద ఖచ్చితంగా త్రొక్కించు. ఆ అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒంటరిలో కానీ లేదంటే ఇంకో విషయాల్లోనూ మీరు ఎక్కడ కూడా కృంగిపోయి ఎలా పడితే అలా జీవించడం అనేది యేసుప్రభు వారికి ఇష్టం లేదు. దేవుడు ఇచ్చినటువంటి అధికారం, మీకు అన్నిటి మీద అధికారం అనుగ్రహించారు. అధికారాన్ని కలిగినటువంటి బిడ్డలుగా ఫలభరితమైన జీవితాన్ని జీవించమని యేసుప్రభు వారు ఈ దినాన మనకు తన వాక్ ద్వారా శ్రమిస్తున్నారు. ఒకటైతే మర్చిపోవద్దు, మనకు అధికారము విడిగా అనుగ్రహించబడలేదు, కానీ యేసునామం ద్వారా, యేసునామం ద్వారా. ఇందాక చెప్పిన వాక్ విధంగా పైన ఆకాశం కింద భూలోకం ఏ నామం ఉందన్నా మనకు లేదు రక్షణ. యేసునామం, యేసునామం, the name of Jesus. Whosoever shall call upon the name of the Lord, they shall be saved. ఎవరైతే యేసునామమును పిలుస్తారో వారు రక్షించబడతారు. మీరున్న పరిస్థితులు ఏంటో తెలియదు, కానీ యేసు ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నారు, నన్ను పిలవండి, మీకు అధికారం ఇచ్చాను, నా నామం ద్వారా ఫలభరితమైన జీవించవచ్చు. అందరూ నిశ్చితంగా వాళ్ళకి వచ్చిన ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దేవుడితో మాట్లాడండి. దేవుడి సన్నిధికి వచ్చేది తండ్రి ఆశగా ఎదురుస్తాను, నా బిడ్డలు ఎప్పుడు నాతో మాట్లాడతాను. మన బిడ్డలు మనతో మాట్లాడకపోతే మనం ఎంత బాధగా ఫీల్ అవుతాం. దేవుడు కూడా అదే విధంగా బాధగా ఫీల్ అవుతాం. మీకున్నటువంటి వేదన, బాధ ఏదైనా ఆనందమైనా సరే మనకి షేర్ చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఈ క్షణం తన సన్నిధిని మనం మధ్య ప్రత్యక్షపరచు. సో ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ టాక్ టు గాడ్. Whatever that you want to speak, when you want to thank Him, you want to ask Him more, you want to praise Him, you want to weep, you want to laugh, everything you have freedom to do it.
యేసు నామములో విడుదల, యేసు నామములో బంధకాల నుంచి విడుదల, సమస్తమును సాధ్యమే ఎవరికి యేసు ప్రభువుని పిలిచిన వారికి. సో డోంట్ హోల్డ్ ఎనీథింగ్ బ్యాక్. ఎవరున్నారు ఎవరు లేరని చూడకండి. ఉన్నటువంటి సమయం యేసు నామములో సమస్తమును మనకు అనుగ్రహించబడింది. అన్నిటికంటే ముఖ్యంగా యేసు నామములో పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని తండ్రి వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మ కోసం యేసు నామములో అధికారం కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి సహాయం. గొప్పగా ఆశీర్వదిస్తానన్న దేవానికి మమ్మల్ని ఎంత మాత్రమును ప్రభువైన అనాథలుగా విడువను, మీరు మీ యొద్దకు మరొక ఆదరణగా పంపిస్తానని చెప్పిన దేవానికి ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు అనుగ్రహం అధికారం అనుగ్రహించాలని చెప్పిన దేవానికి దేవా మమ్మల్ని ఎప్పటికీ కూడా ప్రభువైన అనాథలుగా విడువక తండ్రి యొద్దకు బిడలుగా సొంత బిడలుగా ప్రభువైన చెప్పిన మరి ముఖ్యంగా తండ్రి అపవాదికి ఎటువంటి అధికారం లేదు. వాడి కాడి చితక కొట్టబడింది శిలువ మీద. మీకు అపవాది మీద అధికారం అనుగ్రహించాలని చెప్పి దేవా మీకు అన్నారు. అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే రోగాలతో, ఎవరెవరైతే నొప్పులతో, ఎవరెవరైతే దేహ బలహీనతతో బంధించబడి ఉన్నారో వారందరినీ ప్రభావాలైన విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి యేసు నామములో తండ్రి. ఇదిగో దేవరైన సాతాను ఇచ్చినటువంటి ప్రభావైన కాడి సిక్నెస్ ఎటువంటి అధికారం లేదని మరి ముఖ్యంగా చెల్లిబిడ్డలమైన ప్రభావైన అది కాలు మొదలు ప్రభావం నడినెత్తి వరకు నీ రక్తంతో అభిషేకించి ప్రభావం ఒక సరైనటువంటి ప్రభావం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక నూతనమైనటువంటి బలం, నూతనమైనటువంటి విజన్స్ ప్రభావాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కూడినటువంటి ప్రతి సంఘ బిడ్డల ప్రభావాన్ని మీరే ఆశీర్వదించండి ప్రభావం. వారు చేసే పనిలోనైతేనేమి, వారు చేసేటువంటి ప్రభావాన్ని అభివృద్ధిలోనైతేనేమి తండ్రి నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందడానికి ప్రభావాన్ని నీ అధికారం ఇచ్చాను. అటువంటి జీవితాన్ని దీనికి అనుగ్రహించిన ప్రభావాన్ని ఎక్కడ భీతి, ఎక్కడ భయం లేకుండా ప్రభావాన్ని ధైర్యంగా నేను సమర్పించేటువంటి అధికారం ఇచ్చిన ప్రభావాన్ని ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం 5 మార్లు గుర్తు చేస్తున్నాను. నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. ఎవరైతే మరి ఆ వేదనతోటి, ఆ బాధతోటి ఉన్నారో తెలియదు, కానీ దేవుడు ఇస్తున్నాను అనమాట. నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. నేను నిన్ను చూసి నిన్ను సిగ్గుపరిచిన వారి ఎదుట నేను నిన్ను బహు ఘనముగా ఆశీర్వదిస్తాను. రిసీవ్ చేసుకోండి దేవుని వాగ్దానం. దేవాని యొక్క బిడ్డల ప్రభావాలైనా 1000 అంతలుగా అభివృద్ధి పరిచే ప్రభావాలైనా ఇది యెహోవా మా పట్ల చేసినటువంటి కార్యక్రమాన్ని సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. సంఘానికి కూడా అడుగుతున్నాను తండ్రి దేవా, నీ ఎదుట నిలబడి ప్రభావాన్ని ఇంకా సాక్ష్యాలు పంచుకోవాలి. నీ ఎదుట నిలబడి ప్రభావాలైనా నేను చేసినటువంటి కార్యాలను తండ్రి విశదపరిచి పంచుకోవాలి. మాకైతే సమయం లేదు తండ్రి, కానీ భూమి నీది, సమయం నీది, సమస్తములు నీది తండ్రి ప్రభావాన్ని. ఈ సంఘముకు ఉన్నటువంటి సమయాన్ని విశాలపరచండి ప్రభావాన్ని. కుడి ఎడమలకు వ్యాపిస్తానని